హలో అండి, అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందానికి, ఆరోగ్యానికి ఒకే చోట వన్ స్టాప్ సొల్యూషన్ కావాలా? అందుకే మీకోసం గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్లో ఒక అద్భుతమైన ప్రారంభం అయ్యింది. ఆగస్టు 11 మంగళవారం రోజున గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్ వారు ఎస్థెటిక్ వింగ్ని గ్రాండ్గా లాంచ్ చేశారండి. డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ గైనకాలజీ, బరియాట్రిక్ సర్జరీ, విజన్ సర్జరీ వంటి వింగ్స్ని ఎంతో గ్రాండ్గా ఓపెన్ చేశారండి. రీసెంట్గా జరిగిన ఈ గ్రాండ్ ఓపెనింగ్ విశేషాలు, అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్న వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే డెర్మటాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నామండి. కిమ్స్ హాస్పిటల్ లో మనకి ఏస్థెటిక్ వింగ్ అయితే ఓపెన్ అయ్యింది కదా. సో వి హావ్ డాక్టర్ హియర్. హలో అండి. Hi Andy, I'm Dr. Shruti. I've been working at Kim's Gachibowli. Yeah, so this is another machine. It's the Alma Soprano Titanium. It's for laser hair reduction. So ఎవరికైనా unwanted hair ఉన్నా చాలా థిక్ హెయిర్స్ గ్రో అవుతున్నాయి ఫేస్ మీద, లేదా ఇన్ జనరల్ దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ అన్వాంటెడ్ హెయిర్, దిస్ ఇస్ ద మెషిన్ ఫర్ ఇట్. సో దిస్ ఇస్ లేజర్. Yeah, these are all laser machines for different indications. These are all European machines. They're all FDA approved technologies. ఓకే, సో మరి ఇంకేంటండి, గచ్చిబౌలిలో మన కిమ్స్ హాస్పిటల్ లో ఏస్థెటిక్ వింగ్ ఓపెన్ అయ్యింది కాబట్టి సో ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. వచ్చేసేయండి. Hello, doctor. Hi. So you're into dermatology. Yes. So could you please brief us about the machines that you're using here? Sure. So we have all the FDA approved technology, meaning the highest level of safety, precision with every laser machine that we have. So I'll walk you through, but Sure. we have a Q-switch laser. We have the best available laser hair reduction, and we also have an MNRF and a CO2 machine. Okay. Yeah. Okay. Can we look into that? Sure. So this device is the Tri-beam. It's a Q-switch laser that we have. So it takes care of all types of pigments, like melasma, something like lichen planus pigmentosis, or even if you want a mild brightening before any event, this is the one for you. Okay. It also takes care of the tattoos, even on the nail fungus, and any pigment on the body. So within very less sessions. Yes. So you need 4 to 6 sessions and then maybe maintenance. Okay. Yeah. And this is the Praxis Duo, which is a dual machine having both MNRF and CO2 technology. So this takes care of any kind of scars, any kind of acne marks that people have. So it helps in collagen rebuilding over time. It can also take care of stretch marks, aging changes. It can also remove small warts, skin tags without any with the least possible downtime.
time. Okay, it's just like a game changer. Absolutely. Okay. With the best outcomes. Yeah, okay. హలో సార్, నమస్తే. సార్ మీరు ఈ హాస్పిటల్లో ఏ సర్జరీ చేస్తారు? ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ అండి నేను. ఓకే. సో కొన్ని దశాబ్దాలుగా ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ చేస్తున్న ఈ హాస్పిటల్లో చేస్తున్నాగా కూడా వాళ్ళు పేషెంట్స్ కాదు, దే ఆర్ నార్మల్ పర్సన్స్. ఓకే. వాళ్ళకు వేరే ఒక సెక్లూటెడ్ ఏరియా లాగా ఉంటే ఒక పేషెంట్ లాగా ఫీల్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, తర్వాత కాస్మెటిక్ గైనకాలజీ, ఓకే. తర్వాత ఆఫ్థల్మాలజీ, డెర్మటాలజీ అన్నీ కూడా ఒక రూఫ్ కిందకి తెచ్చి ఇక్కడ పేషెంట్ కన్వీనియన్స్, యాంబియన్స్ ఎక్కువ చేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక గ్రూప్ లాగా పెట్టడం జరిగింది. సార్, కాస్మెటిక్ సర్జరీ అంటే ఏమేమి వర్తిస్తుంది దాంట్లో? కాస్మెటిక్ సర్జరీ అంటే హెడ్ టు టో వరకు వర్తిస్తుందండి యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్ తీసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బట్టతలకి హెయిర్ పెట్టడము, అది కూడా మేము స్టార్ట్ చేసాము ఆల్రెడీ. తర్వాత రైనోప్లాస్టీ అనుకోండి, ముక్కు కరెక్షన్ చేయడము, ఫేస్ లిఫ్ట్ చేయడము, లిప్స్ ఆగ్మెంట్ చేయడము, తర్వాత నెక్ లిఫ్ట్ చేయడము, బ్రెస్ట్ దగ్గరికి వస్తే బ్రెస్ట్ లిఫ్ట్ చేయడము, బ్రెస్ట్ పెద్దగా చేయడం, ఆగ్మెంటేషన్ అంటారు. బ్రెస్ట్ రిడక్షన్, కొంతమంది పేషెంట్లకి బరువు ఎక్కువైపోయి వెన్ను నొప్పి వస్తుంటుంది బ్రెస్ట్ తోటి, దానికి రిడక్షన్ చేయడం. తర్వాత పొట్ట కొవ్వు తగ్గించడం, పొట్ట టైటన్ చేయడం, అబ్డామినోప్లాస్టీ అంటారు, టమ్మీ టక్ అంటారు. ఓకే సార్, ఈ పొట్ట టైట్ చేయడం అనేది అంటే ఎంత రేంజ్ వరకు ఉంటుంది? అంటే మన ఇప్పుడు పేషెంట్ మన ఆడియన్స్ కూడా అనుకుంటారు ఎంత ఎంత కాస్ట్ లో ఉంటుంది, మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి, ఎక్కువ బడ్జెట్ లో కావాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటారు కదా. సో మనకి ఏ బడ్జెట్ వరకు ఉంటుంది సార్? బడ్జెట్ అంటే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి కూడా ఉంటుందండి. ఎందుకంటే మన డ్యూరేషన్ ఆఫ్ ఆపరేషన్ బట్టి అనస్థీషియా ఎన్ని గంటలు ఇవ్వాలి, ఒక ఐసీయూలో పెట్టాలా లేదా పేషెంట్ని, లేకపోతే ఏం మెడిసిన్స్ ఇవ్వాలి, దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ జనరల్లీ మా దగ్గర చాలా రీజనబుల్ గానే ఉంటుంది కాస్ట్. సార్, ఇన్ కేస్ ఒక 100 kgs ఉన్న పర్సన్ ఎంత వరకు పర్సనాలిటీ ఉండాలి, ఎంత వరకు వెయిట్ ఉండాలి అనేది ఉంటుంది? ఇప్పుడు 100 kgs ఉన్న పేషెంట్ కి కాస్మెటిక్ సర్జరీ కంటే బ్యారియాట్రిక్ సర్జరీ బెటర్ అండి. సో బ్యారియాట్రిక్ సర్జరీ కూడా ఇదే రూప్ కింద ఉంది. సో బ్యారియాట్రిక్ సర్జరీ ఏంటంటే వాళ్ళు ఇంటెస్టైన్స్ స్టమక్ ను ఆల్టర్ చేసి సైజ్ తగ్గించి ఆ విధంగా 20-30 కిలోలు తగ్గేటట్టు చేస్తారు. దాని తర్వాత బాడీ ఏదైతే కొంచెం లూజ్ అయిపోతుందండి అటువంటి తర్వాత. సో ఆ బాడీ టైటన్ చేయడానికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రావాల్సి వస్తుంది అనమాట. సో లైపోసెక్షన్ అనేది ఫ్యాట్ రిమూవల్ కదండి, అది బేసిక్గా ఏంటంటే వెయిట్ రిడక్షన్ ఆపరేషన్ కాదు, బాడీ రీషేపింగ్ ఆపరేషన్ అది. సో కొవ్వు అనవసరమైన చోట దాన్ని తగ్గించడము, దాని లైపోసెక్షన్. సో దానికి ఎంత వరకు కాస్ట్ ఉండొచ్చు సార్? అంటే లైక్ అందాజు ఇంత నుంచి జరిగే లైపోసెక్షన్లకి 50,000 నుంచి 60,000 కూడా అయిపోతుందండి. ఏది లైపోసెక్షన్ లోకల్ అనస్థీషియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18 ఏళ్ళ అమ్మాయికి జీన్ ప్యాంట్ వేసుకుంటుంటే ఇక్కడ సైడ్ లో బల్జెస్ లాగా వస్తుంటాయి, అది పోవాలంటే అటువంటివి స్టబ్ ఆన్ ఫ్యాట్ తీయడము లోకల్ అనస్థీషియా చేసి తక్కువగా అయిపోతుందండి. ఎక్కువ 3 లీటర్స్ 5 లీటర్స్ అంటే చేయాలంటే కొద్దిగా అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఓకే సార్, ఫైనల్లీ ఒక చిన్నది సార్, లైక్ ఇప్పుడు అందరికి లేడీస్ కి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఇలా అంతా వస్తుంది కదా, సో అది పర్మనెంట్ గా పోయే ఆప్షన్ ఉంటుందా? అది డెర్మటాలజీ సెక్షన్ మా దగ్గర ఉందండి, వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు డు ఇట్. దే హావ్ లేజర్స్, కెమికల్ పీల్స్, ఓకే, అదర్ ఆప్షన్స్. ఓకే సార్, థాంక్యూ సార్. సో మనతో పాటు డాక్టర్ శిరీష గారు ఉన్నారు, షీఈస్ ఫ్రమ్ ఆప్థమాలజిస్ట్ డిపార్ట్మెంట్. ఓకే అండి, చెప్తారా మీ గురించి? సో నేను ఐ స్పెషలిస్ట్, కళ్ళకి లేసిక్ సర్జరీస్ ఇవన్నీ చేస్తాము. కళ్ళద్దాలు ఉన్నాయి అండ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ గ్లాసెస్, ఐఎమ్ ద పర్సన్ టు గో టు. అండ్ సో ఎలాంటి హై అండ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు మీరు ఇక్కడ? సో లేసిక్ మెషిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లేజర్ మెషిన్, లేజర్ తోటే చేస్తాం మనం. సో ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే నో టచ్ లేజర్ అన్నమాట. అంటే టచ్ చేయకుండా, మేము కూడా టచ్ చేయకుండానే మనం ఆపరేషన్ చేసేయచ్చు. దట్ వే ఏంటి ఒకటి యూ డోంట్ హ్యావ్ అ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అలాంటివి ఏం లేకుండా ఉంటాయి. ఓకే, సో దానికి డౌన్ టైం ఎలా ఉంటుంది? ఒక 3-4 days ఉంటుంది అంతే, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంచెం ఉండొచ్చు అంతే. దట్ ఈస్ ఓన్లీ డిసడ్వాంటేజ్. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ మీకు అసలు సేఫ్టీ వైజ్ అన్నిటిలో కూడా దట్ ఈస్ ద బెస్ట్. సూపర్. అంటే ఏజ్ వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు అంటారు? ఎనీబడి అబౌవ్ 18. above 18 చిన్న పిల్లలకి చేయలేము మనం, బట్ ఎనీథింగ్ 18 to 50, 60s లో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, లైక్ క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా ఇక్కడ జరుగుతాయి? క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేస్తాను. చాలా మందికి అంటే 40s దాటిన తర్వాత రీడింగ్ గ్లాసెస్ అవసరం పడతాయి. సో మనకి అడ్వాన్స్ లెన్సెస్ వేస్తాం అనమాట. సో అద్దాలు ఏం లేకుండా కూడా చేసేయచ్చు మనం క్యాటరాక్ట్ సర్జరీస్. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ వింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ గురించి తెలియజేస్తారా?
సో హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శశాంక్. ఐఎమ్ బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ ఇన్ కిమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్ అండి. సో బేరియాట్రిక్ సర్జరీ అనే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్రెడీ చాలా మందికి తెలుసు. బట్ ఎస్థెటిక్ గా ఇది ఎలా ఇంపార్టెంట్ అంటే, ఒక పర్సన్ హెల్తీగా ఉండడానికి తన ఫిజికల్ హెల్త్ కండిషన్ ఎంత ఇంపార్టెంట్, సైకలాజికల్ హెల్త్ కండిషన్ కూడా అంత ఇంపార్టెంట్. బాగా బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా సోషల్ స్టిగ్మా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు అందంగా కనిపించట్లేదు అనే భావంతో ఎక్కువసార్లు బయటకు వెళ్ళకపోవడం, కనీసం పనిలో కూడా వెళ్ళకపోవడం, వర్క్ ఆపేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో వాళ్ళ బాడీ ఇమేజ్ కోసము ఎస్థెటిక్ గా కూడా బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో బరువు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయి వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ ఉండడము, వర్క్ అట్మాస్ఫియర్ లో చాలా హ్యాపీగా కలిసిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా ఒక వింగ్లో అన్ని డర్మటాలజీ అనుకోండి, ఆఫ్థల్మాలజీ అనుకోండి, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బేరియాట్రిక్ సర్జరీ అన్నీ కలిపి ఒక చోట పేషెంట్ కంఫర్ట్ కోసం అంబియన్స్ కూడా బాగా పెట్టి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేశాము. సో ప్రొసీజర్స్ అన్నీ ఇంత ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా ఇప్పుడు పేషెంట్ కన్వీనియన్స్ కోసం, అంబియన్స్ కోసం, కంఫర్ట్ కోసం అన్నీ ఒక చోట పెట్టి ఒక రూఫ్ కింద తెచ్చి లేజర్స్ అన్నీ పెట్టి మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. Hi Sujata, how are you? Good. Yeah. So today, on the occasion of cosmetic wing opening in Kim's Cuddles Gachibowli, we've got something called Alfonso chair. ఈ చైర్ ఏంటి అంటే మనకి డెలివరీ అయిన ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ నార్మల్గా డెలివరీ అయిన ఆడవాళ్ళకి కొంచెం దగ్గినా తుమ్మినా కొంచెం యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఉంటుంది. నాట్ జస్ట్ దోస్, ఈవెన్ 40 years అబవ్ ఉన్న ఆడవాళ్ళలో కూడా ఎక్కడెక్కడైతే ఈస్ట్రోజన్ తగ్గుతూ ఉంటుందో అక్కడ కొంచెం పెల్విక్ ఫ్లోర్ లాక్సిటీ అన్నది, టోన్ అన్నది తగ్గడం జరుగుతుంది అనమాట. సో అండ్ ఈవెన్ ఇన్ మెనోపాజ్ ఉమెన్, ముడ్లో కూడా ఆగిపోయిన వాళ్ళకి కూడా ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల మజిల్ టోన్ కానీ, అక్కడ లాక్సిటీ కానీ, బ్లాడర్ స్ట్రెంగ్త్ కానీ అవన్నీ తగ్గడం జరుగుతుంది. సో ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది, దగ్గినా తుమ్మినా యూరిన్ డ్రిబుల్ అవ్వడం అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ పర్సనల్ ప్రాబ్లమ్, ఇట్ క్యాన్ బికమ్ అ సోషల్ ప్రాబ్లమ్. ఏంటంటే వాళ్ళు కూర్చొని లేచినా కూడా కొంచెం స్మెల్ రావటం అట్లాంటివన్నీ వాళ్ళ కొంచెము సోషల్గా కూడా వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికి సొల్యూషన్ లేదు అని అనుకోకండి. దిస్ చైర్ ఇస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇదేంటి అంటే మేము ఏవైతే ఎక్సర్సైజెస్ పేషెంట్స్కి చేయమని చెప్తామో ఈ యొక్క ప్రాబ్లమ్కి, ఆ ఎక్సర్సైజెస్ అన్ని ఈ చైర్ మనకి ప్యాసివ్గా చేసేస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఆల్ఫెన్సో చైర్. అండ్ ఇందులోంచి మనకి ఒక 30 minutes మనకు ఒక 10,000 కీగల్ ఎక్సర్సైజెస్ మనకి పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులోంచి వచ్చేది ఎంఆర్ఐ రేడియేషన్. దీనికి కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే, పేస్ మేకర్ పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఒంటి మీద ఏదైనా స్టీల్ కానీ మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఈ చైర్ మీద వచ్చి కూర్చోకూడదు. మీరు మెటల్స్ తీసే పని అయితే తీసేయొచ్చు. పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. సో నేను మీకు ఒకసారి డెమో చేసి చూపిస్తాను. 1/2 hour కూర్చోవాలి అంటే మీకు బోర్ కొడుతుంది అని మీరు ఆలోచిస్తుండొచ్చు. బట్ యూ కెన్ ఆల్వేస్ యూ కెన్ పికప్ అ మ్యాగజైన్ ఆర్ యూ కెన్ లిసన్ టు some music or even virtual reality. Can you get the virtual reality? This is how we sit over the chair. వెనక్కి ఒక మంచి పొజిషన్లో కూర్చొని, అండ్ దిస్ ఇస్ కాల్డ్ వర్చువల్ రియాలిటీ. ఇందులో మనము ఈ ప్రపంచం కాకుండా ఇంకొక ప్యారలల్ యూనివర్స్ మనం చూడొచ్చు. సో దిస్ విల్ బి హోల్డింగ్. దీన్ని ఆన్ చేసుకొని మీకు నచ్చిన వీడియో, సంథింగ్ విచ్ ఇస్ మేకింగ్ యూ ఫీల్ ప్లెజెంట్, చూస్తూ ఉంటే ఈ వర్చువల్ రియాలిటీలో ఏంటంటే యూ కెన్ సీ అ వెరీ బ్యూటిఫుల్ మౌంటైన్స్, లోటస్, అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. సో జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ where the machine will be performing your Kegel exercises. So definitely it is going to be a wonderful experiences. I would suggest all the mothers who have delivered normal delivery gani, cesarean delivery gani, but it will be more benefiting for the normal delivery people. So కూర్చొని మీకు డెలివరీ అయ్యాక ఒక 6 to 7 సిట్టింగ్స్ మీరు ఈ చైర్లో కనుక తీసుకుంటే మీకు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అన్నది జరుగుతుంది. అండ్ ఆల్సో యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇష్యూస్ అన్నవి చాలా వరకు తగ్గుతాయి. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్.